ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇంటరిమ్ రిలీఫ్ ఐఆర్ ఆలస్యం ఒకటి. ఈ ఆలస్యం వెనుక ఉన్న అసలు కారణం గురించి ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర కార్యవర్గ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక బొప్పరాజు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు తమ పనులను ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో సమీక్షలు నిర్వహించి పంపలి ప్రశ్నిస్తారు. కానీ ఉద్యోగుల సమస్యలు, వేదనలపై ఎటువంటి సమీక్షలు జరపడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మార్పుతో ఉద్యోగుల సమస్యలు తీరుతాయని ఆశించినప్పటికీ రెండేళ్లు అవుతున్నా కూడా ఎటువంటి పరిష్కారం కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. బొప్పరాజు మాట్లాడుతూ 12వ పీఎస్సీకి చైర్మన్‌ను నియమించడం లేదు. అలాగే పీఎస్సీ అడుగుతారని ఆ నియామకాన్ని తత్సరం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే ఉద్యోగుల వేతనాల పెంపు, ఇతర ప్రయోజనాల కోసం ముఖ్యమైన ఈ నిర్ణయాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే అంశంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుందన్నారు. ఇక 2022 ఫిబ్రవరి 3న జరిగిన చెలో విజయవాడ ఉద్యమాన్ని ఉద్యోగులు మళ్లీ గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రస్తుత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని బొప్పరాజు తెలిపారు. ఇక ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లేంటంటే ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలపై ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను 2 ఏళ్లకు పెంచాలని సూచించారు. ఇక ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకొని వారి ఆరోగ్య భద్రతను మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అలాగే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఇంటరిమ్ రిలీఫ్ ఐఆర్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మా సమస్యలు మాగా వేదనగా మారాయి. ప్రభుత్వ సహాయం లేకుండా ఎలా జీవించగలమని ప్రశ్నించారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.